దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అవును కదా. మనము గనక దుష్టులతో గనక సహవాసం చేసినట్లయితే, దుష్టులతో గనక మనం నడిచినట్లయితే, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున మనం నడుచుకున్నట్లయితే, అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రముని దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అంటే దుష్టుడితో గనక సాంగత్యం చేస్తే, దుష్టుడితో గనక సహవాసం చేస్తే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో మనకి జ్ఞానోదయం కలగటానికి, బైబిల్ గ్రంథము ద్వారా మనం అనేకటువంటి విషయాలు మనం ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో పరిశుద్ధాత్ముడు జీవగ్రంథంలో రాయించాడు. ఎలాగా బ్రతకాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో స్నేహం చెయ్యాలో దేవతి దేవుడు రాయించాడండి. మనం ఎవరితో పడితే వాళ్ళతోటి సహవాసం చేయకూడదు, స్నేహం చేయకూడదు. దుష్టులతో స్నేహం చేస్తే నేను విశ్వాసనే కదా, నా విశ్వాసంలో నేను బలంగా ఉన్నాను అనుకోవచ్చు. దుష్ట సాంగత్యము ఇదిగో మంచి నడవడిని పాడు చేస్తుంది అది. అందుకే సంఖ్యాకాండంలో మనం చూసుకున్నట్లయితే 16వ అధ్యాయంలో అనేక సార్లు మనం విన్నాం, దుష్టుని యొక్క సాంగత్యం చేయటం వలన, దుష్టులతోటి సహవాసం చేయటం వలన ఏమైపోయారో మనం చూద్దాం. 16వ అధ్యాయంలో సంఖ్యాకాండం 1వ వచనం, లేవికి ముని మనవడును కహాతు మనవడును ఇస్సారు కుమారులకు కోరహు రూబేనీలో ఎలియాబు కుమారులైన దాతానును అభిరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని. ఇక్కడ కోరహు చూసుకున్నట్లయితే దాతాను అభిరాములను పెలేతు కుమారుడి ఓనును వీరేం చేసుకున్నారో, ఈ కోరహు ఏం చేశాడు? దుష్ట సాంగత్యం చేశాడు. దుష్టులతో స్నేహం చేసి ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. చూసారా, మనం ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళతో స్నేహం చేయకూడదండి. దుష్ట సాంగత్యము చేయకూడదు మనం. కోరాహు ఇదిగో దుష్టులతో స్నేహం చేశాడు. ఇశ్రాయేల్లో నుండి 250 పేరు పొందినటువంటి సభికులను సమాజ ప్రధానులైనటువంటి 250 మందిని ఏర్పాటు చేసుకుని మోషేకు ఎదురుగా లేచి, మోషేకి అంటే దేవుని యొక్క బిడ్డకి, దేవుని యొక్క సేవకుడికి ఎదురుగెళ్ళినట్టే, సాక్షాత్తు దేవుడికే ఎదురుగెళ్ళినట్టుగా నిజంగానే. మనం ఆ విధంగా ఎదురుగా వెళ్ళాలా? మనం దేవునితో స్నేహం చేస్తే, దేవుని యొక్క బిడ్డలతో స్నేహం చేస్తే ఎట్టి రీతిగా ఉంటుంది ఈ యొక్క కోరహు. మరి కోరహు కుమారులు ఎందుకు తండ్రితోటి సహవాసం చేయలేదు? తండ్రి నడిచిన మార్గంలో ఎందుకు నడవలేదు? దుష్టుడు వారు గ్రహించుకున్నారు. అందుకే కోరహు కుమారులు కూడా కీర్తనలు రచించారంటే ఎంత గొప్ప భాగ్యం అండి. తండ్రి చూస్తేనేమో దుష్టుడు, కానీ చెడు సాంగత్యము సహవాసము తండ్రితోటే చేయలేదు. ఏం చేశాడండి? వీళ్ళు కూడి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. చూసారా, అప్పుడు వరకునేమో మోషే అహరోనులతోటి వారందరితోటి కలిసి పరిచర్య చేస్తున్నాడు. ఎప్పుడైతే దుష్ట సాంగత్యం చేసి ఉన్నాడో, దుష్టులతోటి సహవాసం చేశాడో, అపహాసకులతోటి సహవాసం చేశాడో, పాపుల మార్గాన్ని నడిచాడో, అక్కడ నిలిచాడో, మీతో మాకు ఇక పని లేదు. ఇదేంటండి? ఇంతవరకునేమో అంతా కలిసి పనిచేసి, మనం కూడా ఈ లోకానుసారం మనం కూడా అలాగా మాట్లాడతాం కదండి. పని లేనంతసేపు పని అడిగేస్తామో, పని వచ్చిన తర్వాత ఇంక నీతో నాకు పని లేదు అంటాం. ఎంత భయంకరమండి ఇది. మనం అట్టి రీతిగా జీవించకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి.
ఈ యొక్క కోరాహు కూడా 250 మందిని తీసుకుని వెళ్ళిపోయి మోషేకి అహరోనులకి, ఇదిగో మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఏమంటున్నారండి? సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. అది ఎవడు చెప్పాలి? నువ్వు కాదు చెప్పేది, దేవత దేవుడండి చెప్పాలి. నువ్వు పరిశుద్ధుడువా, నువ్వు పవిత్రుడువా, లేకపోతే నువ్వు పనికిమాలి వాడువా, నువ్వు ప్రేమ స్వరూపువా, దేవుడి మనసును ఎరిగినటువంటి వాడువా అని దేవుడు నీ పక్షా నుండి ఆయన సాక్ష్యం చెప్పాలి. మన గురించి మనం కాదు, మనం చెప్పేసుకుంటాం కాదు, నువ్వే కాదు పరిశుద్ధుడే, మేము కూడా పరిశుద్ధులమే అని అనుకుంటాం. నువ్వేనంటే వాక్యం చెప్పేసేది, మేము కూడా చెప్పేయగలం. లేదండి, మనం అలా మాట్లాడకూడదు. ఎప్పుడు మాట్లాడతాం? దుష్టులతోటి. చూడండి, అప్పటి వరకు చక్కగా ఉంటాడు, స్నేహం చేస్తాడు, ఏం చేస్తాడు? నాకు అది కావాలమ్మా, ఇది కొనిస్తారా లేదా, నేను ఏదైనా చేసుకుంటానంటారు. దుష్టులతోటి అప్పటి వరకు అయ్యో నా కుటుంబ పరిస్థితి ఏంటో నాకు తెలుసు కదా అని అనుకుంటాడా? అనుకోడు. దుష్టులతోటి సావాసం చేసేటప్పటికీ వాడు ఆలోచనలు, వాడి ప్రవర్తన మారిపోతుందండి. ఇక్కడ కూడా ఇదిగో మీతో మాకేంటి పని, ఇంకా మేము వేరే సంఘం పెట్టేసుకుంటున్నాము అని 250 మందిని కూర్చుకొని అంటున్నాడు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు. మీ మధ్యనే కాదు, వాళ్ళ మధ్యలో కూడా ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ఉన్నాడో లేదో అది మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన భక్తి ద్వారా, మన విశ్వాసం ద్వారా మనకే తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేడా. కానీ కోరాహు అన్నాడు, ఇదిగో పరిశుద్ధుల మధ్యన దేవుడు ఉన్నాడు, మీ మధ్యనే కాదు వారి మధ్యన కూడా ఉన్నాడు. యెహోవా సంగమ మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనిచున్నారు అనగా, నిజంగా మోషే అహరోనులు హెచ్చించుకున్నారండి. కానీ ఈ దినాల్లో చూస్తే సంఘములో అనేక మంది తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి మనల్ని మనం హెచ్చించుకోకూడదండి. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎవరైతే కనుక ప్రభువులో, దేవునిలో తను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ఎవరైతే హెచ్చించబడతారో వారు తగ్గింపబడతారండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కోరహు ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఇదిగో మనమే పొగుడుకుంటున్నామా, లేకపోతే సంఘములో నేనే గొప్పవాడిని అనుకుంటున్నామా? కోరహు కూడా అలాగంటున్నారు. సంఘములో మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారేంటి అని అడుగుతున్నాడు వారిని. నిజంగా ఒకవేళ మనల్ని మనం హెచ్చించుకుంటున్నామా? నా జ్ఞానం ఏంటి, నాతోటి వీటేంటి సాటి రావటం అని అనుకుంటున్నామేమో. మనల్ని ఎప్పుడు కూడా హెచ్చింపు స్వభావం ఉండకూడదండి. ఎందుకు? మనము దేవుని యొక్క బిడ్డలో అలాగనుకుంటే దేవత దేవుడు ఏ విధంగా రావాలండి? ఆయన ప్రభువారు యేసుక్రీస్తు వారు ఆయన తగ్గించుకున్నాడండి. ఆయన తగ్గించుకున్నాడు మన కొరకు. మరి మనమేంటి? హెచ్చులకు పోతాము, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి. మనం ఎందుకంటే హెచ్చుకుపోవాలి? కానీ ఇక్కడ కోరాహు అన్నాడు, మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారేంటి అని అంటున్నాడు మోషే అహరోనుని అని అంటూ, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానివచ్చును. మనం కాదు చెప్పుకునేది. మోషే గారు కూడా ఏమన్నారు? నేనే పరిశుద్ధుని అని అంటలేదు. ఎవరు పరిశుద్ధులో, ఎవరు హెచ్చించుకుంటున్నారో దేవుని సన్నిధిలోకి వస్తే ఆయనే నిర్ణయిస్తాడండి. అవును కదండి? నిజంగా హృదయపూర్వకంగా వచ్చినప్పుడు దేవుడే మనల్ని ఆయన హెచ్చించాలా, తగ్గించాలా, ఎవడు పవిత్రుడు, ఎవడు అపవిత్రుడు, ఎవడు పరిశుద్ధుడో తెలుస్తుంది. కానీ మనము నేనే భక్తిపరుని, నన్ను మించినోడు లేడు. ఎందుకండి మనం హెచ్చించుకుంటాం? ఎందుకని ఎదుటివారిని మనం ఈ విధంగా మాట్లాడుతున్నాము? ఈ యొక్క కోరహు మోషే అహరోనుల గురించి ఎందుకు మాట్లాడాలి? దుష్ట సాంగత్యము. ఈ దినాల్లో యవ్వన బిడ్డలు కానీ, సంఘములో ఉన్నటువంటి వారి పరిచయం చేసినట్టు వారు కానీ ఎవరైనప్పటికీ దుష్ట సాంగత్యం చేయటం వలన
వారి సహవాసాన్ని కోల్పోతున్నారు. సాతాను యొక్క మార్గంలో నడుచుకున్నారు. అందుకే దుష్టులు ఆలోచించి ఎప్పుడు మనం వెళ్ళకూడదు. పాపుల మార్గాన్ని మనం నిలవకూడదు. అపాసకులు కూర్చుండే చోట అసలు కూర్చుండకోకూడదు. కానీ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునన్నట్టుగా చెడిపోయాడు. కోరహు చెడిపోయాడు. ఇదిగో ఇలా మీరే రండి దేవుని సన్నిధికి రానివచ్చును అన్నప్పుడు ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగూ చేయడి. కోరహు అతని సమస్తము సమూహమైనను మీరును ధూపపాత్రలు తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వెయ్యుడి. అప్పుడు యెహోవయ్య మనుషుల్ని ఏర్పరచుకొనును, వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాతు ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజమును ఎదుటను నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడినా. సోదరులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు కదా. కోరహు, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఇంక మాతో నీకు పని లేదు, నీతో మాకు పని లేదని నువ్వు ఎలాగంటావు? నువ్వు మేమే పరిశుద్ధులు అంటావేంటి? మేము ఇచ్చించుకుంటున్నామా? అయ్యో, దేవుడు మిమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా దేవుని యొక్క పని నిమిత్తం. దేవుడు మీకు అప్పగించిన పనిని మీకు ఉపకరణాలు తొడవటమా, లేకపోతే కడగటమా, లేకపోతే పాటలు పాడటమా, ఏదైతే ఆ పనిని మీరు ఎందుకు అంత స్వల్పంగా ఎంచుకుంటున్నారు? ప్రియ సోదరులారా, దేవుడిచ్చినటువంటి ఆ పనిని నువ్వు కూడా ఆ విధంగానే అరే ఈ చిన్న పని ఇదేంటి అని అనుకుంటున్నామేమో. మనం ఇప్పుడు అనుకోకూడదు. ఎవరి పని అండి ఇది? ఒక ఎమ్మెల్యే కనుక ఒక పని చెప్పాడనుకో, మామూలుగా కాదు, ఇంకా మామూలు ఆతృత ఉండదు. ఆఫ్టర్ ఆల్ 5 సంవత్సరాలకే. మరి దేవాతి దేవుడండి, సర్వ సృష్టించినట్టు దేవుడు ఆయన చేతులు ఉంది కదండి. మరి ఆయన పనిని మనం ఎందుకు స్వల్పంగా తీసుకుంటున్నాం, సునాయాసనంగా తీసుకుంటున్నాం? అమ్మో, ఇది దేవుడి పని, ఆయన అప్పగించాడు, ఏ పనైనా సరే అని ఎంతో భయభక్తులు కలిగి పరిశుద్ధంగా ఆయన యొక్క పని చేయాలి కదండి మనం. మీరెందుకు అంత అల్పంగా తీసుకుంటున్నారు అని ఎప్పుడైతే మోషే గారు ఈ విధంగా మాట్లాడాడో, ఇదిగో ఆయన నిన్నును నీతో లేవీయులని గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనుడు కదా. అయితే మీరు యాజకత్వాన్ని కూడా కోరుచున్నారు కదా. మీరు యాజకత్వాన్ని కూడా మీరే కోరేసుకుంటున్నారు, మీకు ఇచ్చిన పనిని మీరు పక్కన పెట్టేసుకుంటున్నారు అని ఎప్పుడైతే మోషే గారు మాట్లాడారో, ఇంకా దుష్ట సాంగత్యం చేశాడు కదండి కోరహు. ఏమైపోయాడండి? దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది 30వ వచనంలోకి వస్తే, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూడినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసినట్లా వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. ఎంత భయంకరమండి! దేవుని మీరు అలక్ష్యం చేశారు. మనం దేవుని అలక్ష్యం చేయకుండా, దుష్ట సాంగత్యం చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవుని ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము చెడ్డ స్నేహం చేయకుండా ప్రభా, నీకిష్టంటే బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయండి, నీ కృపలో భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.